పెద్దపల్లి మండలం మూలసాల గ్రామంలో గ్రామ అభివృద్ధిలో భాగంగా అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు కట్కూరి సుధాకర్ రెడ్డి గ్రామ అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కట్కూరి సుధాకర్ రెడ్డి సిటీ న్యూస్ తో మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా అభివృద్ధి అంటే ఏమిటో మా గ్రామానికి తెలియదని, చింతకుంట విజయరమణారావు ఎమ్మెల్యేగా గెలవగానే మొదటిసారి గ్రామానికి వచ్చి 1 కోటి రూపాయల సీసీ రోడ్లు నిర్మిస్తానని చెప్పడం జరిగిందని, దానిలో భాగంగా ఇప్పటి వరకు 42,50,000 రూపాయల సీసీ రోడ్ల నిర్మాణం జరిగాయని, ఇప్పటి వరకు 8 సీసీ రహదారులను నిర్మించడం జరిగిందని, ఇంకా మిగిలి ఉన్న మట్టి రోడ్లను సీసీ రోడ్డుగా అభివృద్ధి చేసే దశగా ముందుకు వెళ్తున్నామని తెలియజేశారు. గ్రామ అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న ఎమ్మెల్యే విజయరమణారావుకి కృతజ్ఞతలు తెలిపారు. మూలసాల గ్రామం లోపల ఎస్సీ కాలనీ నుండి ఎల్లమ్మ గుడి వరకు సీసీ రోడ్లు, అదేవిధంగా ఈ గ్రామం లోపల అంతర్గత రోడ్లు చాలా ఇబ్బందికరంగా ఉండే. ఎమ్మెల్యే గారు ప్రాబ్లం ఏముందంటే అన్న గ్రామం లోపల అంతర్గత రోడ్లు లేవు, సీసీ రోడ్లు లేవు అని చెప్పగానే వారు స్పందించి ఈ గ్రామానికి 1 కోటి రూపాయల సీసీ రోడ్లు ఇస్తా అని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. త్వరితగతిన అంటే వారు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత సంవత్సరంన్నర అవుతుంది. చరిత్ర లేదు అంటే ఇప్పటి వరకు 42,50,000 రూపాయలు మంజూరు చేసిందంటే అది వాస్తవంగా ఎమ్మెల్యే గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఇంకా కూడా 70-80 లక్షల వరకు అంతర్గత రోడ్లు ఇస్తానని చెప్పడం జరిగింది. వాస్తవంగా అంతర్గత రోడ్లు లేవు ఇక్కడ. ఇప్పుడే దాదాపు 8 రోడ్లు వెంకటేశ్వర గారు, మన కుమరయ్య గారు ఆధ్వర్యంలో మేము అందరం గ్రామంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు అందరం కలిసికట్టుగా, నాయకులం కార్యకర్తలు అందరంగా కలిసి గ్రామ అభివృద్ధి కోసం ఇప్పటి వరకు 8 రోడ్లు చేయడం జరిగింది. ఇంకా కూడా ఒక 10-15-20 రోడ్లు ఉన్నాయి. వాటిని కూడా ఎస్టిమేషన్లు వేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు స్పందించారు. తప్పకుండా అంతర్గత రోడ్లు గ్రామం లోపల అన్ని గల్లీలు, అన్ని వాడలు వేస్తామని చెప్తా ఉన్నాం. మూలసాల గ్రామంలో ఎస్సీ సప్లం ద్వారా మంజూరైన నిధుల నుండి ఎల్లమ్మ టెంపుల్ వరకు సీసీ రోడ్డు నిర్మాణం చేయడం జరుగుతూ ఉన్నది. మరి మన గ్రామంలో ఇప్పటివరకు 42,50,000 వరకు సీసీ రోడ్లు నిర్మాణం చేయడం జరిగింది. మరి నిధులు మంజూరు చేసినటువంటి పెద్దపల్లి శాసనసభ్యులు విద్యానగర్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరిన్ని నిధులు ఇచ్చి మా గ్రామ అభివృద్ధికి సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ వెంకట్ నాయక్, మామిడి కొమరయ్య, గ్రామస్తులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.